వినుట వలన విశ్వాసము కలుగును అనే వాక్యం రాయబడుతుంది. అంటే దేవుని మాట వినడం అంటే ఏదో విని విడిచిపెట్టడం కాదు. వినుట అంటే దాని మీనింగ్ ఏంటంటే వినిన దాన్ని గ్రహించుట, వినిన దాన్ని మన జీవితంలో అన్వయించుకొనుట, వినిన దాన్ని దేవుని చిత్తములో నెరవేర్చుట. అనేక ప్రసంగాలను వింటున్నావు, అనేక వాక్య భాగాలు మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి దేవుని మాట వినేవారముగా మనం ఉన్నామా లేదా? తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటారు, ఒక కంప్లైంట్ ఇస్తుంటారు, పాస్టర్ గారు మా వాడి కోసం ప్రార్థన చేయండి, వీడు నా మాట వినిపించుకోవటం లేదంటాడు, నా మాట వాడికి వినబడటం లేదంటాడు. అంటే వాడు వినబడటం లేదంటే చెవిటివాడు అని అర్థం కాదు. చెవులు ఉన్నాయి, బట్ కానీ వింటున్నాడు, కానీ అది వినిపించుకోవటం లేదు, దాన్ని అన్వయించటం లేదు, దాని ప్రకారం నడవటం లేదు. ఈనాడు కూడా దేవుని మాటలో శక్తి కలిగినవని నమ్ముతున్నావు, కానీ ఆయన చెప్పినది నీవు చేసినట్లయితే, ఆయన మాట శ్రద్ధగా నువ్వు ఆలకించి దాని ప్రకారం నడిచినట్లయితే నీ జీవితంలో కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి, దీవెనలు ఎన్నో ఉన్నాయి, మేళ్ళు ఎన్నో ఉన్నాయి.